వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 20s బొమ్మ. హాయ్ గైస్, సో ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం మన ఇంట్లో. కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర మాత్రం ఏది? హాయ్ గాయస్, సో ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం మన ఇంట్లో. సో నేను చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. నాకు పెద్దగా కుకింగ్ రాదు, బట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో దానికోసం మనకి కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, గరం మసాలా అండ్ ధనియాల పొడి. సో లెట్స్ మ్యారినేట్. పెరుగు అండ్ కస్తూరి మేతి పెరుగు అండ్ కస్తూరి మేతి అండ్ ఆనియన్ పేస్ట్ అనమాట. అండ్ నేను అది వీడియో తీయలేదు, బట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా యూస్ చేస్తాను. సో లెట్స్ మ్యారినేట్ నౌ. ఫస్ట్ so let's marinate. So this is the first time I'm doing chicken biryani. Wow, mama. So చేద్దాం, hope మంచిగా వస్తుందని. And now curd. ఇలా చేస్తా. It's yummy. కోడి బాగా ఉంది, బట్ స్టిల్ బాగా లేదు. You know how it is like? Yeah, you want to like Daddy, కస్తూరి మేతి है ना? కస్తూరి మేతి. కస్తూరి. సారీ గైస్, అది కస్తూరియో కళ్యాణినో కాదు, ఇట్ ఇస్ కస్తూరి మేతి. ప్రియో కళ్యాణినో కాదు, ఇట్ ఇస్ కస్తూరి మేతి. ఇప్పుడు ఆయిల్ కూడా వేయాలి. సో లాస్ట్ గోస్ ద ఆయిల్. అందులో కొన్ని ఆనియన్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాదు, జస్ట్ ఒక 2 ఉన్నట్టున్నాయి. సో ఇలా చేసాక ఒక 10 minutes మ్యారినేట్ చేసేయాలి. సరే చేస్తుంది మ్యారినేట్ కదా, ఇలా మ్యారినేట్ ఇలా చేసుకున్నాక 10 minutes పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టే ముందు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. సో మ్యారినేట్ చేస్తేనే స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. గైస్, స్మెల్ చాలా బాగుంది. బిర్యానీ ఎలా వస్తే తెలియదు కానీ ఈ స్మెల్ అయితే చాలా బాగుంది. సో మనం మ్యారినేట్ చేసాం కాబట్టి 10 minutes పక్కన పెట్టేయాలి. విల్ కమ్ ఆఫ్టర్ 10 minutes. సో బిర్యానీకి కూడా సేమ్ మ్యారినేషన్ అనమాట. సో బిర్యానీవి ఇందులో వేసాము అండ్ ఇందాకదేమో కర్రీ చేస్తాం అన్నమాట. ఇందులో బిర్యానీ చేస్తాం. సో ఇది కూడా పక్కన పెట్టాలి. సాటర్డే కదా, సండే. హాయ్ గైస్, ఇప్పుడు మనం కర్రీ చేద్దాం అనమాట, చికెన్ కర్రీ. సో దానికోసం ఇందులోనే ఈ బాండిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి స్టవ్ వెలిగించాలన్నమాట. తర్వాత ఈ బాండిలోనే మనము ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేసాము. సో అదే ఆయిల్ యూస్ చేస్తాం. 2 spoons ఆఫ్ ఆయిల్.
and now goes our marination for chicken curry. సో దీన్ని కొంచెం కొంచెం వేద్దాము. ఇది కూడా ఎప్పుడు వేయాలంటే ఆయిల్ బాగా కాగాక చికెన్ అనేది వేయాలి. సో మనము ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes వరకు ఇట్లా ఏమంటారు ఇలా తిప్పుతూ తిప్పడం అంటారు కలపడం. సో ఇలా స్టిర్ చేయాలన్నమాట ఒక 5 minutes వరకు ఇన్ హై ఫ్లేమ్ అన్నమాట, ఒక 5 minutes. అండ్ దెన్ మీరు లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయడమే. సో ఆల్రెడీ మనం ఇందులో అన్నీ యాడ్ చేసేసాం, అన్ని మసాలాస్, ఉప్పు, కారం, ఆనియన్ అండ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ ద చికెన్ కర్రీ. సో ఇంతే, ఒక 5 minutes ఇట్లా హై ఫ్లేమ్ అయిపోయాక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టాక మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెడదాం. సో 5 minutes అయిపోయింది. అండ్ ఈ గ్లాస్లో కొంచెం వాటర్ పోద్దాము కదా, కొంచెం సేపు ఉడికించేద్దాము. వావ్, సీరియస్లీ అమేజింగ్ స్మెల్ లైక్. సో కొంచెం సేపు ఉడికించేద్దాము, మళ్ళీ మూత పెట్టేద్దాము. కొంచెం సాల్ట్, సో ఇవన్నీ బిర్యానీవి బేసిక్ మసాలాస్ అన్నమాట. అవన్నీ వాటర్లో వేసుకుని బాయిల్ చేయాలి. సో ఒకసారి ఇలా కలిపేసుకోండి అండ్ లెట్ ఇట్ బాయిల్. సో ఇది బాగా బాయిల్ అవ్వాలి, లైక్ ఒక 5 minutes వరకు ఇలా మంచిగా మరిగి ఆ స్టేజ్ వరకు బాయిల్ అవ్వాలన్నమాట. సో మనకు వాటర్ బాయిల్ అయిపోయింది. సో బాస్మతి రైస్ వేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ రైస్ బాయిల్ అయ్యి మొత్తము అన్నం మొత్తం ఉడికిపోయే వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా రైస్ వేసుకోవాలి. అట్లా 1 layer అది వేసుకున్నాక 1 layer ఏమో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పైన. బికాస్ ఫ్రైడ్ ఆనియన్స్ తోనే టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ కలర్ కోసం పాల్లో కొంచెం టర్మరిక్ మిక్స్ చేసామన్నమాట. సో అది వేసుకుందాం. ఇలా చుట్టూ వేసుకోవాలి. సో ఇప్పుడు మంచి టేస్ట్ కోసం నెయ్యి వేసుకుందాం 2 spoons. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో యా,
ఇప్పుడు క్లోజ్ చేసి దమ్ పెడదాం. సో నా దమ్ కోసం ఈ క్లాత్ వేసుకుందాం పైన. అంటే పిండి కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో పైన ఇది పెట్టేసి మంచిగా మొత్తం కవర్ చేయాలి ఫ్రమ్ ఆల్ ది సైడ్స్. ఇది పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఏదైనా హెవీ ఏమైనా, నేనైతే ఇది పెడుతున్నా, మీరు ఏదైనా హెవీ పెట్టుకోవచ్చు. నా ఇప్పుడు తర్వాత హైలో ఒక 5 minutes, తర్వాత మీడియంలో ఒక 10 to 15 minutes పెట్టుకుంటే మన బిర్యానీ అయిపోతుంది.